గురువుగారు హయగ్రీవుడిని విద్యాప్రదాతగా జ్ఞాన స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. అయితే ఇదే హయగ్రీవుడి పేరిట ఓ రాక్షసుడు కూడా ఉన్నాడంటారు. ఆయన నేపథ్యం ఏమిటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కంఠస్థం చేసి ప్రతిరోజు పఠించాల్సినటువంటి శ్లోకం, విద్యార్థులకు చాలా ఉపయుక్తమయ్యేటువంటి శ్లోకం. ఇక హయగ్రీవుడని రాక్షసుడు ఉన్నాడు. కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బ్రహ్మదేవుడు. మృత్యువు లేకుండా వరం ఏమన్నాడు. అది సాధ్యం కాదు, జాతస్య మరణం ధ్రువం. అయితే నాలాగాని గుర్రపు తల ఉన్నవాడి చేతిలో నాకు మరణం కావాలి అని వరాన్ని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు గుర్రపు తలతో భగవంతుడు ఆవిర్భవించాలి, ఆ రాక్షసుణ్ణి అంతం చెయ్యాలి. వైకుంఠంలో ఒకరోజు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని చూచి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులు 1000 అర్థాలు కనబడ్డాయి లక్ష్మీదేవికి. ఎవరో సవితిని తీసుకువచ్చాడు నాకు అని ఆక్రోశము ఉద్రేకము కలిగాయి. వెంటనే నీ తల తెగి పడిపోవుగాక అంటూ శపించింది. నవ్వుకున్నాడు శ్రీమన్నారాయణుడు. అనంతరము రాక్షసులతో 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమన్నారాయణుడు తన ధనస్సు మీద తల వాల్చి నిద్రపోవటం ప్రారంభించాడు. ఆ సమయానికి దేవతలు ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నారు. వచ్చేసరికి నిద్రలో ఉన్నాడు శ్రీమన్నారాయణుడు. నిద్రాభంగం మహాపాపం కదా, ఈయనను ఎలా మేల్కొల్పాలి అని ఆలోచించిన బ్రహ్మదేవుడు ఒక చెదపురుగును సృష్టించాడు. నువ్వు వెళ్ళి ఆ అల్లెతాడును కొరికితే ధనస్సు పైకి లేస్తుంది, అప్పుడు ఆయనకు మెలకువ వస్తుంది అని తరుణోపాయాన్ని ఆలోచించాడు శ్రీమన్నారాయణుడిని నిద్రలేపటానికి. చెదపురుగు వెళ్ళింది, అల్లెతాడును కొరికింది. ధనస్సు ఒక్కసారి తలకు తాకి శ్రీమన్నారాయణుడి తల ఎగిరి అవతల పడింది, సముద్రంలో పడిపోయింది. ఏం చెయ్యాలో బ్రహ్మాది దేవులకు అర్థం కాక జగన్మాతను ప్రార్థించారు. అప్పుడు హయము యొక్క తలను తీసుకువచ్చి శ్రీమన్నారాయణుడికి అమర్చి హయగ్రీవుడిగా ఆ స్వామి ఆవిర్భవింపటానికి కారణమయ్యాడు. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో కనపడే కథ. ఏమిటి ఈ కథ మనకు చెబుతున్న సత్యం? ప్రతి పురాణ కథ ఒక అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. హయం తీతి హయః అంటే మనస్సును బుద్ధిని విషయ సుఖాల వైపు పరిగెత్తించే ఇంద్రియాలు గుర్రములు. హయము అంటే గుర్రం అని అర్థం. ఆ హయాన్ని గ్రసంతి ఇతి గ్రీవః నియంత్రించేవాడు, అదుపులో పెట్టేవాడు హయగ్రీవుడు. అంటే విషయ సుఖాలతో ఇంద్రియ లౌల్యంతో సంచరించేటువంటి మానవుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని కలుగజేసి జీవిత పరమార్థమేమిటో తెలియజేసేవాడు హయగ్రీవుడు. అలానే హం అంటే అహంకారం, యం అంటే నియంత్రణ. అహంకారాన్ని నియంత్రించేటువంటి గ్రీవము అంటే కంఠము కలిగినవాడు హయగ్రీవుడు. అన్ని పాపములకు అకృత్యములకు కారణము నీ అహంకారమే. ఆ అహంకారానికి కారణము అజ్ఞానమే. ఆ అజ్ఞానం పోవాలి అంటే నీకు కావలసినది జ్ఞానమే. అందుకే హయగ్రీవ స్వామి మనకు అద్భుతమైన విద్యా ప్రదాతగా గుర్తింపబడటమే కాకుండా అనునిత్యము అర్చించిన వారికి అద్భుతమైన మానవ జీవిత పరమార్థమేమిటో తెలిసే విధంగా మార్గదర్శకం చేస్తాడు. అందుకే పిల్లలతో పెద్దలు ప్రతినిత్యము పారాయణ చేయాల్సిన స్తోత్రం హయగ్రీవ స్తోత్రం. అదే హయగ్రీవ యొక్క ఆవిర్భావంలోని ఆంతర్యం. అలా హయగ్రీవుడిగా ఆవిర్భవించిన స్వామి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి అంతం చేశాడు. అంటే నీలో ఉన్న అజ్ఞానం అనే రాక్షసుణ్ణి అంతం చేయగలిగినటువంటి అద్భుతమైన జ్ఞాన స్వరూపమే హయగ్రీవుడు. అదే హయగ్రీవ ఆవిర్భావంలోని అంతరార్థం.